పరకామణి కేసులో తిరుపతి దేవస్థానంలో 120 కోట్లు దొంగతనం అనేది చిన్న దొంగతనం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 1,00,000 కోట్లు అవినీతి కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, తరచూ కోర్టులకు వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి, జైలు శిక్ష అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి భక్తిపరమైనటువంటి అంశాలు అన్ని కూడా చిన్నగానే కనబడతాయి. అతనికి కనీసం ఒక మనుషుల మనోభావాల్ని కూడా పట్టించుకోనటువంటి దారుణమైన స్థితిలో అతని మానసిక స్థితి దిగజారిపోయింది. ఈ 11 స్థానాలు వచ్చినప్పటి నుండి టీటీడీలో కల్తీ నెయ్యి చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఒక జగన్మోహన్ రెడ్డికే చెందింది. అతనికి 120 కోట్లు అవినీతి అనేది అతనికి పట్టకపోవచ్చేమో గానీ ఆ 120 కోట్లు దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు అతనికి తెలియదా? కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తిరుపతి వెళ్ళాడనేటువంటిది ఈ విధంగా సుస్పష్టం అవుతా ఉంది. భక్తి ఉన్నటువంటి వ్యక్తి అయితే కనీసం తిరుపతి పై నుండి విమానాలని కూడా వెళ్ళనివ్వకుండా చూసేటువంటి అంత పవిత్రంగా భావించేటువంటి ఈ తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే కేవలం రాజకీయ లబ్ధే అనేది సుస్పష్టం అవుతా ఉంది మనకి. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నరకప్రాయంలో నెట్టి అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆమడ దూరం చేసినటువంటి వ్యక్తిని జనాలు ఏ విధంగా కోరుకుంటారనేది అతని కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తా ఉన్నాడు.